రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భిక్షాట కార్యక్రమం నిర్వహించిన బూర రవితేజకు 2020లో తను భిక్షాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తను భిక్షాటన చేసిన డబ్బులను ఈరోజు వేములవాడ భీమేశ్వర ఆలయంలో హుండీలో వేయడం జరిగింది. వేములవాడ భీమేశ్వర ఆలయంలో 2021లో జర్మనీలో ఉన్న రమేష్ బాబు గారు కరోనా సమయంలో ప్రజలకు దూరంగా ఉన్నారని చెప్పి వాళ్ళ విమాన ఖర్చుల కోసం భిక్షాటన కార్యక్రమం నిర్వహించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందులో వసూలైన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని నేను తిరిగి వారికి ఇవ్వలేకపోయాను కాబట్టి వారు ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి సేవ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం. సరే, కొన్ని రాజ్యాంగపరంగమైన ఉల్లంఘనలు చేసినప్పటికీ కూడా చెన్నమనేని రమేష్ బాబు గారు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. దాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. సో వారి తరపున వారికి ఇవ్వాల్సిన డబ్బులను వేములవాడ దేవస్థాన అభివృద్ధికి కోసం వేములవాడ టెంపుల్ హుండీలో ఆ కార్యక్రమంలో వసూలైన డబ్బులు మొత్తం అందులో వేయడం జరిగింది. ఈరోజు మీ అందరూ చూసినట్లయితే రమేష్ బాబు గారు ఇక్కడ లేకపోవడాన్ని మనం అనేక కార్యక్రమాలు అనేక సందర్భాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు తద్వారా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు గెలవడం జరిగింది. వారి యొక్క సేవలు ఈరోజు వేములవాడ అభివృద్ధిలో మీరు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక సంవత్సరానికి 100 కోట్ల చొప్పున నిధులు రిలీజ్ చేస్తూ ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వేములవాడ అభివృద్ధిలో చాలా దృష్టి కేంద్రీకరించారు. వచ్చే 2 సంవత్సరాలలోపు ఈ అభివృద్ధి పూర్తయి మళ్ళీ మనం వేములవాడ మెయిన్ టెంపుల్కి అభివృద్ధిని చూడబోతూ ఉన్నాం. వేములవాడ ప్రజల అభివృద్ధిని చూడబోతూ ఉన్నారు. అందులో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతూ వేములవాడ అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా ముందుకు పనిచేయబోతూ ఉన్నాం.